జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలిసేందుకు చెన్నై నుంచి కూడా ఆయన గురువు గారు అయినటువంటి ప్రొఫెసర్ భానుమూర్తి గారు ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక 1985 నుండి కూడా పూర్తిస్థాయిలో 87 వరకు కూడా ఆయనకు విద్యాభ్యాసం చేశామని చెప్పి ప్రొఫెసర్ భానుమూర్తి గారు చెప్తున్నారు. ఇదే అంశాలకు సంబంధించి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు పవన్ కళ్యాణ్ కలిసేందుకు ఎందుకు వచ్చారు ఇక్కడికి? 86, 87లో పవన్ కళ్యాణ్ నా ఎడ్యుకేషనల్ అకాడమీ అనే ఇన్స్టిట్యూషన్కి అతను వచ్చాడు. అతను వచ్చినప్పుడు చాలా పొలైట్గా, అతను 6 feet హైట్, హ్యాండ్సమ్గా ఉన్నాడు. పొలైట్గా చేతులు ఇలా కట్టుకుని, సార్ ఐ వాంట్ ఏ ట్యూషన్ ఫర్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ అని చెప్పాడు, ఇంటర్మీడియట్. నేను ఏమన్నానంటే, యూ షుడ్ బ్రింగ్ యువర్ ఫాదర్, మదర్ ఆర్ గార్డియన్ అనేసి, ఆర్ యూ ఫ్రమ్ ఆంధ్ర అని అడిగాను నేను. అవును సార్, నేను ఫ్రమ్ ఆంధ్ర అని అన్నాడు అతను. అయితే తెలుగులో మాట్లాడు బాబు అన్నాను. తెలుగులో మాట్లాడాడు, చాలా పొలైట్గా ఇలాగా చేతులు కట్టుకుని మాట్లాడాడు. అప్పుడు నేను ఏం చెప్పానంటే అతనికి, నువ్వు ఆంధ్ర నుంచి వచ్చావు, నేను ఆంధ్ర నుంచి వచ్చాను, ఈ తమిళనాడులో మనం ఉన్నాం ఇక్కడ. నిన్ను చూస్తే చాలా పొలైట్గా, వెరీ ఒబీడియంట్గా మాట్లాడుతున్నావు నాన్న, అందుకు నువ్వు ఎవరిని తీసుకురావక్కర్లేదు, నువ్వు చిరంజీవి తమ్ముడు అని చెప్పావు కదా, అప్లికేషన్లో అతను సైన్ చేస్తారా అని అడిగాను. చేస్తారు సార్, నేను తీసుకొస్తానన్నాడు. తీసుకొచ్చాడు, ఫీజు వెంటనే కట్టేశాడు. కట్టేసిన తర్వాత 1 week అయిన తర్వాత 2 టీచర్లు అటాచ్ చేశాను. ఒక అమ్మాయి పద్మప్రియ, ఎంకామ్ బీఈడి, ఇంకో అతను రెడ్డి సారు, అతను కాలేజీలో వర్క్ చేస్తున్నాడు. ఇద్దరికి చెరువు పేపర్ ఇచ్చి అటెండ్ చేయమన్నాను. 1 week అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నా రూమ్కి పిలిచాను. ఏం బాబు, ఆర్ యూ హ్యాపీ అని అడిగాను. సార్ ఐఎమ్ హ్యాపీ సార్ అన్నాడు. అలా కాదు నాన్న, కూర్చో అన్నాను. లేదు సార్, కూర్చోన్నాడు నా ఎదుర్కొండ కుర్చీలో. అలా కాదు నాన్న, నువ్వు కూర్చోకపోతే నా బుర్ర పెంచేయదు, నువ్వు కూర్చో అని చెప్పాను. పాపం ఒదిగి కూర్చున్నాడు. ఆ కూర్చోవడంలో కూడా కుర్చీలో ఇలా ఒదిగి కూర్చొని చెప్పండి సార్ అన్నాడు. ఆర్ యూ హ్యాపీ అన్నాను. హ్యాపీ అన్నాడు. అలా కాదు, ఏదైనా లోటుపాట్లు ఉంటే చెప్పన్నాను. సార్ మేడం స్లోగా చెప్తున్నారు, సార్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు సార్ అన్నాడు. సరే అయితే రేపటి నుంచి ఆ 2 సబ్జెక్టులు కూడా మేడం దగ్గరే అటెండ్ అవ్వమన్నాడు. అతను పొలైట్నెస్ చూడండి. సార్ మరి సారు అన్నాడు. సార్ గురించి నువ్వు చూడద్దు, సార్కి వేళ రాత్రి నేను చెప్పేస్తాను, ఆయనకు ఇంకో స్టూడెంట్ని అటాచ్ చేస్తాను అన్నాడు. సరే సార్ అన్నాడు. కోర్సు పొలైట్గా వచ్చి, నా ఇన్స్టిట్యూషన్ 5 రోజుల జంక్షన్, జస్ట్ ఆపోజిట్ టు ఎంజీఆర్ ఆఫీస్, వెరీ నియర్ టు అన్నా డిఎంకే ఆఫీస్. ఇతను నా రోడ్లో నిలబడితే నాకు 4 రోడ్లు కనపడతాయి. 2 furlongs అవతల ఆటోలో దిగిపోయి నడిచొస్తున్నాడు. ఏందయ్యా అక్కడి నుంచి ఎందుకు నడిచొస్తున్నావు నువ్వు, ఇక్కడ దిగచ్చు కదా ఆటోలో అన్నాను. సార్ మీరుంటారు, లెక్చరర్స్ ఉంటారు, బాగోదు సార్ అన్నాడు. నాన్న నువ్వు ఇచ్చేది డబ్బులు ఇస్తున్నావు కదా, లెక్చరర్లు నేను ఉండేది లోపల, నువ్వు ఎందుకు ఇక్కడ దిగవన్నాను. కానీ అతను అంత దూరంలో దిగి పొలైట్గా నడిచొచ్చేవాడు. ఇప్పుడు పొలైట్నెస్ ప్రధానంగా 1985 నుంచి కూడా 87 వరకు మీరు పవన్ కళ్యాణ్ గారికి ఏమి సబ్జెక్ట్ చెప్పారు, ఆయనకి ఏం చేశారు? కామర్స్, అకౌంటెన్సీ నా టీచర్ దగ్గర నేర్చుకున్నాడు. అతను కామర్స్ అండ్ అకౌంటెన్సీ ఫర్ ఇంటర్మీడియట్ నేర్చుకున్నాడు. అతని బిహేవియర్ ఈజ్ వెరీ గుడ్. హీ యూజ్ టు గివ్ రెస్పెక్ట్ టు ద పొలైట్, టు ద ఎల్డర్స్. అంటే మీరు ఈరోజు మనం చూసుకోవచ్చు, ఒక ఢిల్లీనే శాసించే స్థాయి కూడా పవన్ కళ్యాణ్ ఎదిగాడు. మీరు ఒక గురువుగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్? నేను May 5th అతనికి ఒక లెటర్ రాశాను. నేను పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్లో రాశాను. నీకు జ్ఞాపకం ఉందా, నువ్వు నా దగ్గర చదువుకున్నావు, అరౌండ్ 86, 87లో చదువుకున్నావు, నా బెస్ట్ విషెస్ నీకు. ఇంకా ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇప్పుడు, విత్ ఇన్ షార్ట్ టైంలో నీ పేరు త్రూ అవుట్ గ్లోబ్లో వస్తుంది. నువ్వు ఈ మన ఇండియన్ పాలిటిక్స్ని, వరల్డ్ పాలిటిక్స్ని మార్చే వ్యక్తిగా నువ్వు అవ్వాలని చెప్పేసి నేను విషెస్ చేస్తున్నాను. ఆ లెటర్స్ ఇప్పుడు కూడా నేను పట్టుకొచ్చాను, రిజిస్టర్ పోస్ట్లో పంపించాను. అది చెన్నై వెళ్ళింది, మన ఎక్కడికి పిఠాపురం వెళ్ళింది, తర్వాత ట్రాక్లో చూస్తే ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారిని కలిసేదానికి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఆయన దగ్గరికి వెళ్ళారా? ఒక గురువు అని చెప్పున్నా కదా. వెరీ గుడ్. అదేది వాళ్ళు ఉండే ఏరియా మన హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో నేను అతని ఇంటికి వెళ్ళాను. ఆ ఇల్లు ఎండలో ఉంటుందన్నమాట, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎండలో ఉంటుంది. అక్కడ అడిగాను, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇదే ఏంటి, ఇదే సార్ అన్నారు. మరి ఇక్కడికి పవన్ కళ్యాణ్ వస్తాడంటే, రాడండి, ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తున్నాడో మాకు తెలియదు అన్నాడు. మరి అతని గురించి నాకు డీటెయిల్స్ కావాలి అలాగని అడిగాను. సార్ ఇక్కడ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉందని చెప్పాడు, అక్కడికి వెళ్ళాను. వాళ్ళంతా చాలా బిజీ. నేను చెప్పాను పవన్ కళ్యాణ్ నా స్టూడెంట్, అతను చూడడానికి వచ్చాను, ఇప్పుడు ఎక్కడ ఉంటాడని అడిగాను. నో రెస్పాన్స్. 2 సార్లు అడిగాను. అక్కడ సక్కుబాయి మెమోరియల్ స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేశాను నేను. సరే ఇంక తర్వాత మానేశాను, మా పిల్లల చదువుల్లో దాంట్లో పడ్డా. ఇప్పుడు ఇది వార్తల్లో చూశాను, యూట్యూబ్లో చూశాను,
అతను కలుసుకోవడానికి వచ్చాను. అంటే మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ను కలిసే అవకాశాలు ఉందా? మీరు ఎవరికైనా రిక్వెస్ట్ చేస్తారు ఇక్కడ? ఈ ఎంపీ సార్ పేరు మన తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ సార్ దగ్గరికి వెళ్ళాను నేను. సార్ ఆయన రిక్వెస్ట్ చేశాను నాకు అకామిడేషన్ ఇమ్మని చెప్పేసి, ఆయన నేను ఇస్తా అన్నారు. సరే కొన్ని కారణాల వల్ల నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాను, ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోయి నేను రాత్రి మళ్ళీ బయలుదేరి వచ్చాను నేను. ఇంకేమైనా ఉంటే అడగండి. అంటే ఒక గురువుగా మీకు ఇప్పుడు కలిసే అవకాశం వస్తే కనుక మీరు ఆయనకి ఏం చెప్పదలుచుకున్నారు? నా బెస్ట్ విషెస్ ఏమిటంటే అతను త్రూఅవుట్ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, అది నా దీవెనలు అతనికి. ఈజ్ వెరీ గుడ్ క్వాలిటీస్ ఉన్న మంచి పొలిటీషియన్, ఫస్ట్ మంచి ఒబీడియంట్ స్టూడెంట్. ఆటోమేటికల్లీ నా బెస్ట్ విషెస్ ఏంటంటే మోడీ స్థానంలో అతను నిలబడతాడు ఫ్యూచర్లో, ఇది గ్యారంటీ, 100% గ్యారంటీ. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పూర్తిస్థాయిలో 1985 నుంచి కూడా 87 వరకు కూడా నా దగ్గరే చదువుకున్నాడు. అలాగే సైన్స్ అలాగే ఎకనామిక్స్ సంబంధించిన పూర్తిస్థాయిలో కూడా నా దగ్గరే విద్యాభ్యాసం చేశాడని చెప్పి ప్రొఫెసర్ భానుమూర్తి గారు చెప్తున్నారు. అలాగే మొత్తంగా చూసుకుంటే కనుక ఈరోజు ఆయన కలిసేందుకు కూడా చెన్నై నుంచి ఇక్కడికి వచ్చాడని చెప్తున్నారు. ఆయన అపాయింట్మెంట్ దొరికితే కనుక ఖచ్చితంగా ఆయనతో సంభాషించాల్సిన అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఆయన రానున్న రోజుల్లో కూడా పూర్తిస్థాయిలో కూడా దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రొఫెసర్ భానుమూర్తి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్9 న్యూస్.